జనరల్‌గా ఓపీలో ఎక్కువగా మనం బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ లాంటి సమస్యలతో వచ్చే వాళ్ళని ఎక్కువగా చూస్తాం. అంటే నార్మల్ డేస్‌లోనే అవుతుంది. బట్ ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం, క్లాట్స్‌లా పట్టడం, సివియర్ పెయిన్ రావటము అదొక టైప్. అండ్ కొంతమంది ముందే వస్తాయి. 15 రోజులకి, 20 రోజులకే రావడం లాంటి లక్షణాలతో వస్తారు. మనం అల్ట్రాసౌండ్, పెల్విక్ ఎగ్జామినేషన్‌తో మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. మోస్ట్‌లీ ఫైబ్రాయిడ్స్‌తో ప్రెజెంట్ అవుతా ఉంటారు. వీళ్ళకి 40-50% స్కాన్‌లోనే తెలుస్తాయి. కొంతమంది ఈ సింప్టమ్స్‌తో ప్రెజెంట్ అవుతారనమాట. ఫైబ్రాయిడ్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. సబ్సీరోజల్ అనేవి ఓన్లీ ప్రెషర్ సింప్టమ్స్ బాగా పెద్దగా ఉంటే ప్రెషర్ సింప్టమ్సే కాజ్ చేస్తాయి అన్నమాట. బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కాజ్ చేయవు. ఇంట్రామ్యూరల్ అనేవి మజిల్ పొరలో ఉండి ఎక్కువ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయి. సబ్సీరోజల్ అనేవి ఎండోమెట్రియల్ క్యావిటీలో లోకి వస్తాయి కాబట్టి మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, అబార్షన్స్, ప్రీటర్మ్ డెలివరీస్ లాంటివి అవుతా ఉంటాయి. సో వీటికి ఏ సైజ్, ఏ టైప్ అనే దాన్ని బట్టి మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ.